ఒక దేశ స్వాతంత్రం పొందాలంటే కొందరు త్యాగం చేయాలి. కానీ ఆ దేశం గొప్పదే నిలవాలంటే ఆ త్యాగానికి ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలి. భారత స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన వీరులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్‌గురు కేవలం 23, 24 ఏళ్ల యువకులు. కానీ వారి ధైర్యానికి బ్రిటిష్ సామ్రాజ్యమే వణికిపోయింది. దేశం కోసం నవ్వుతూ ఉరిశిక్షను అంగీకరించిన ఈ విప్లవ వీరుల సాహస గాథ మనం ఎప్పటికీ మర్చిపోలేం. భగత్ సింగ్ భారత స్వాతంత్ర పోరాటంలో అత్యంత ప్రభావశీలమైన యువ విప్లవవాది. 1928లో లాలా లజపతి రాయ్పై బ్రిటిష్ పోలీసులు లాఠీచార్జ్ చేయటం, అతని మరణం భగత్ సింగ్ హృదయాన్ని కలిచివేశాయి. ఆ అన్యాయానికి ప్రతీకారంగా బ్రిటిష్ పోలీస్ అధికారి శాండ్రస్ను హత్య చేశాడు. సుఖ్దేవ్, రాజ్‌గురు కూడా భగత్ సింగ్తో కలిసి స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేశారు. దేశ ప్రజలను చైతన్యపరచడానికి అసెంబ్లీలో బాంబులు వేసి ఇంకేలి జిందాబాద్ అనే ఆందోళన చేపట్టారు. ఈ ధైర్యవంతుల యువ వీరుల త్యాగానికి బ్రిటిష్ పాలకులు భయపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులపై ఉరిశిక్ష విధించారు. 1931 మార్చి 23న వీరికి లాహోర్ జైల్లో ఉరితీశారు. అలుపెరగని పోరాటం, అపరిమితమైన దేశభక్తి, అమరమైన త్యాగం ఇది వీరి జీవిత సందేశం. మనం కూడా మన లక్ష్యాన్ని సాధించేందుకు భయపడకుండా ముందుకు సాగుదాం. దేశ ప్రగతికి మన వంతు సహాయాన్ని అందిద్దాం. జై హింద్.